మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా పంట ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. గజ్వేల్ మార్కెట్ యార్డుకు అమ్మడానికి తీసుకొచ్చిన పొద్దుతిరుగుడు గింజలు వర్షానికి తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కురిసిన అకాల వర్షంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మధ్యాహ్నం నుంచి మోస్తారు వర్షం పడుతోంది. పలుచోట్ల చిరుజల్లులతో పాటు భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో పలు చోట్ల జనం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఇక్కడ రోడ్లపైన డ్రైనేజీ చిన్న వర్షాన్ని కూడా మున్సిపాలిటీ ప్రాంతాల్లో పలు చోట్ల రోడ్లపైన డ్రైనేజీ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. ఇది అయితే పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద కూడా భారీగా రోడ్లపైకి నీరు రావడంతో పాటు రోడ్లపైకి డ్రైనేజీ పారుతుండడం నిత్యకృతంగా మారుతుంది. అంటే ఎప్పుడు వర్షం పడ్డ చిన్నపాటి వర్షాన్ని కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాంతోపాటు అయితే గజ్వేల్ ప్రాంతంలో కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం పడింది. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలో కూడా గత వారం 10 రోజుల క్రితం కురిసినటువంటిది అయితే మార్చి 20లో కురిసినటువంటి 21వ తారీఖు రోజు కురిసినటువంటి వర్షానికి కూడా అక్కడ రోడ్లపైన మొత్తం నీరు నిలిచిన పరిస్థితి. ఈదురుగాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ 2-3 రోజుల పాటు ఈరోజు మధ్యాహ్నం నుంచి కావచ్చు, రేపు ఎల్లుండి కూడా ఇట్లాంటి ఆరెంజ్ అలర్ట్ మెదక్తో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి అధికారులు ఇవ్వడంతో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భారీ ఈదురుగాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తుండడంతో పాటు ప్రధానంగా వ్యవసాయ పొలాలకు పనులకు వెళ్ళేవారు కావచ్చు, ఇటు అడవులకు ఇటు పశువుల మేత కోసం వెళ్ళేవారు కావచ్చు, గొర్రెలు కాపర్లు కావచ్చు, వీరంతా కూడా గతంలో వర్షం ఈ అకాల వర్షం కావచ్చు, ఇటు ఉరుములు మెరుపుల దాడికి పలు ప్రాంతాల్లో మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అలర్ట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ పనుల్లోకి వెళ్ళేవారు కావచ్చు, ఇటు అడవుల్లోకి వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కొంత పట్టణవాసులకు కావచ్చు, కొంత ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం నుంచి చల్లగా మారిపోవడంతో పాటు చిరుజల్లులతో పాటు భారీ వర్షం పలు ప్రాంతాల్లో నమోదు చేసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా అది ఒకవైపు వరి రైతులు కావచ్చు, మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అకాల వర్షాల వల్ల భారీ నష్టం కూడా పంటలకు చూసినటువంటి పరిస్థితి. ఈసారి కూడా పంట చేతికొచ్చే దశలో ఈ అకాల వర్షాలు ఇటు అయితే వడగళ్ల వానలు పడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కావచ్చు, మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు నుంచి కావచ్చు, రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ కూడా అధికారులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా అడవుల్లోకి వెళ్ళేవారు కావచ్చు, ఇటు పొలం వ్యవసాయ పనులకు వెళ్ళేవారు ఏదైతే ఉరుములు మెరుపులు వచ్చిన సందర్భంలో పిడుగులు పడే అవకాశం ఉన్న జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి నుండి.